గాయ్స్ ఈరోజు ఒక మంచి టేస్టీ స్వీట్ అయితే చేసి చూపిస్తాను. అదేనండి గాజర్ హల్వా. దీన్నే క్యారెట్ హల్వా అని కూడా అంటారు. మార్కెట్ లోకి రెడ్ క్యారెట్ వచ్చేసింది కదా, సో దాంతో బెల్లం వేసి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తే టేస్టీగా అమృతం లాగా ఉంటుంది. సో గ్యాస్ మీద కడాయి పెట్టి అందులోకి జీఆర్బీ నెయ్యిని వేసుకొని కిస్మిస్, జీడిపప్పు, బాదాము, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని రోస్ట్ గా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. సేమ్ కడాయిలోకి నెయ్యిని వేసుకొని తురిమిన క్యారెట్ని పెట్టేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఈ క్యారెట్ ఉడికేదాకా ఉడికించుకోవాలి. గ్యాస్ని సిమ్లోనే పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి. క్యారెట్ అనేది ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 5 యాలకులను దంచిని వేసుకోండి. అలాగే తురిమిన బెల్లాన్ని కూడా వేసుకొని బెల్లం కరిగేదాకా ఉడికించుకోండి. బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు షుగర్ను కూడా వేసుకొని షుగర్ కరిగేదాకా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి నెయ్యిని అలాగే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఇది బాగా కొంచెం గట్టిపడేదాకా కలుపుతూ ఉడికించుకోండి. ఫైనల్ గా గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. నిజంగా డ్రై ఫ్రూట్స్ హల్వా అయితే అద్దరిపోయింది. డ్రై ఫ్రూట్స్ బెల్లంతో చేసుకున్న గాజర్ హల్వా అయితే అమృతం లాగా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.